బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ బిల్డింగ్ లో పెను ప్రమాదం తప్పింది. హాస్టల్ బిల్డింగ్ పై పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. సమయానికి హాస్టల్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోతన హాస్టల్ నుండి సమ్మక్క సారలమ్మ న్యూ హాస్టల్ కు తమను మార్చాలని కేయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోతన హాస్టల్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని పోతన హాస్టల్ విద్యార్థులు బంధించారు. హాస్టల్లో సరైన వసతులు లేవని విద్యార్థులు మండిపడుతున్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ బిల్డింగ్ లో పెను ప్రమాదం తప్పింది. హాస్టల్ బిల్డింగ్ పై పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. సమయానికి హాస్టల్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధానంగా అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పాలి. పోతన హాస్టల్లో బిల్డింగ్ స్లాబ్ పై పెచ్చులు ఊడిపడడంతో కొంతమంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. యాక్చువల్ గా బిల్డింగ్ పాతది కావడంతో న్యూ హాస్టల్స్ కూడా అక్కడ నిర్మాణం జరిగాయి. అయితే షిఫ్ట్ చేయడంలో, విద్యార్థులను షిఫ్ట్ చేయడంలో అధికారులు అలసత్వం వహించడం, అసలు మొన్నటి వరకు ఇక్కడ అసలు దీనికి సంబంధించిన ఒక పర్టికులర్ బాడీ లేకపోవడంతో దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో విద్యార్థినులు హాస్టల్ మెస్ లో భోజనం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ గదిలోకి వెళ్లారు. ఆ సందర్భంలోనే ఒక్కసారిగా పై పెచ్చులు ఊసిపడ్డాయి. అయితే అదే స్పాట్ లో ఎవరు లేకపోవడం, కొంత దూరంలో ఉండడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఇమ్మీడియట్ గా విద్యార్థులంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు. గతం నుంచి తాము చెప్తూ వస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు పూర్తిగా అటు యూనివర్సిటీ అధికారులకు ఎటువంటి తమ భద్రత విషయంలో ఎటువంటి పట్టింపు లేదంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. రిజిస్టార్ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో రిజిస్టార్ లో అదే గదిలో బంధించారు. రిజిస్టార్ తో చాలాసేపు, రిజిస్టార్ మల్లారెడ్డితో చాలాసేపు వాగ్వాదాన్ని దిగారు. తమను నూతనంగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ హాస్టల్ కి తరలించాలని తాము ఎన్నిసార్లు అభ్యర్థించినా తమను అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఎవరిపైనైనా పడితే అక్కడ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తమ విషయంలో ఎందుకు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, తమకు భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. చాలాసేపు, సుమారుగా 2 గంటల పాటు అక్కడ గొడవ జరిగింది. మల్లారెడ్డి ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ విద్యార్థినులు తమ ఆందోళన విరమించలేదు. కొంత విద్యార్థి సంఘాలు కూడా ఇందులో ఎంటర్ అయ్యాయి. దీంతో గొడవ మరింత పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను, ఆ తర్వాత యూనివర్సిటీ మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం యూనివర్సిటీకి రీసెంట్ గా వచ్చిన కొత్త బాడీ ఏదైతే ఉందో యూనివర్సిటీ పాలక మండలి, వాళ్ళంతా కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళను న్యూ హాస్టల్ కి మారిస్తే తప్ప విద్యార్థులు తమ ఆందోళన విరమించలేదు. ఇవాళ తమ ఆందోళన కంటిన్యూ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతం నుంచి కూడా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ కి సంబంధించినంత వరకు చాలా వరకు సమస్యలు పెరిగిపోయినాయి. అయితే ఆ సమస్యలపై ఎన్నిసార్లు తాము వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు హాస్టల్ యాజమాన్యానికి, ఆ తర్వాత యూనివర్సిటీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇవాళ స్పాట్ మీద తాము ఒకవేళ ఆ సమయంలో నిద్రపోయి ఉంటే ఆ పిచ్చి పడితే తమ పరిస్థితి ఏంటంటే కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మల్లారెడ్డిని డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ ఆ గదిలో బంధించారు. చాలాసేపు అతన్ని చెరావు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటికి వెళ్ళనించలేదు. దీనికి సంబంధించి అంటే తమను న్యూ బిల్డింగ్ కి మారుస్తామని ఒక హామీ ఇచ్చి అక్కడ రాసిచ్చే వరకు, పేపర్ పై రాసిచ్చే వరకు తాము ఖచ్చితంగా అతన్ని బయటికి పంపించేది లేదంటూ కూడా అక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపించింది. ఒక దశలో మల్లారెడ్డికి విద్యార్థులకు మధ్య చాలా వాగ్వాదం జరిగింది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ అక్కడ బైఠాయించారు. ఆ తర్వాత హాస్టల్ బయట చాలాసేపు కొంత గొడవ జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుని విద్యార్థులను న్యూ హాస్టల్ కు మారుస్తామంటూ కూడా రిజిస్టార్ హామీ ఇచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ రంగనాథ్. దాంట్లో రూమ్ కి 5 మెంబర్స్ 6 మెంబర్స్ చేస్తా అంటున్నారు.